పేద ప్రజల ఆకలి తీర్చడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అన్నారు. త్వరలో అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యత తీసుకున్న మొదటి రోజు 5 హామీల్లో ఒకటైన అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై సంతకం చేయగా అందుకు హర్షం వ్యక్తం చేస్తూ టీడీపీ నగర నాయకులు అబ్బూరి వెంకట్రావు ఆయన స్నేహితులతో ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులోని 4 అన్నా క్యాంటీన్ల వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆయన సత్యమణి నాగసత్యలతమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ 2014 టీడీపీ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని, వీటి ద్వారా రాష్ట్రంలో వేలాది మంది పేదలు 5 రూపాయలకే కడుపు నిండా భోజనం చేశారన్నారు. అయితే ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సైకో జగన్ రెడ్డి పేదల కడుపు కొట్టి అన్యాయంగా వాటిని తొలగించారని ధ్వజమెత్తారు. అయితే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు ప్రజలు మరోసారి ముఖ్యమంత్రి చేశారన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభిస్తామని చెప్పారు. జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని కూటమిలోని పార్టీలు భావిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దమ్మాలపాటి పాపారావు, యదుపాటి కొండయ్య నాయుడు, గోరంట్ల వెంకయ్య, కాకర్ల వెంకట సుబ్బారావు, మారినేని రాఘవ, కాటరగడ్డ సుబ్బారావు నాయుడు, త్రివేణుబాబు, వాయల మల్లికార్జునతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీగా హాజరైన ప్రజలు త్వరలో అన్నా క్యాంటీన్ను పునఃప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటి తుపాకి తింట జనమంత బట్టె నీ బాట. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటి తుపాకి తింట జనమంత బట్టె నీ బాట. పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా, రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటి తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. చంద్రబాబుతో అన్ని విధాలా చనువుగా తిరిగి, చంద్రబాబు గారి ఆశీస్సుతో ఒంగోలు అభివృద్ధి చేసినవు, నిధులను ఎన్నో తెచ్చినవన్నా పల్లె పల్లె అభివృద్ధి కోసము, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వరాలు ప్రజలకు పంచావు, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, టీడీపీ అభివృద్ధి కోసము దమ్మున్న యువనేతమన్నా, ఒంగోలు సారథివి నువ్వే మా అన్నా జనార్దనన్నా. బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటి తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. బాధ్యతలు చేతబట్టినవు, సింహమోల గర్జించి దునికినవు,
లోకేష్ బాబుకు ఆదర్శమైన పార్టీ ఘనత నలుదిక్కుల చాటవు కార్యకర్తలకు ఆపద వస్తే కనురెప్పల్లా చూసుకుంటే పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా పార్టీ కోసము అన్నా దమ్మున్న యువనేతమన్నా రణగర్జన చేసినవన్నా మా అన్నా జనార్దనన్నా నేను మరువబోదు ఈ గడ్డ 2014 నుంచి 19 దాకా ఆ రోజు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తినాలని చెప్పేసి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే తర్వాత ఒక్క అవకాశం వచ్చినటువంటి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కడుపు కొట్టి ఈరోజు 5 ఏళ్ళు కూడా పేదలు ఆకలితో అలమటించి వాళ్ళ ఉసురు పోసుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని వదిలేసిన సందర్భంగా మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పి ప్రతి పేదవాడు కూడా అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండా అన్నం తినాలని చెప్పి మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వం తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఏదైతే ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడో పేదలకును పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదలు కూడా పేదల పక్షాన నిలబడేది కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పేసి తీర్పిచ్చినటువంటి ప్రతి ఒక్క పేదవాడి కుటుంబానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. ప్రజలు సమర్థవంతమైన నాయకుడు పరిపాలన రాకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు. అనేక ఇబ్బందులతోటి ప్రజలు ఉన్న 164 సీట్లు మెజారిటీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి ఇవ్వటం ఈరోజు అందరం కూడా తెలిసిన విషయాలే. కాబట్టి పోయిన టర్ములో 14-19లో ప్రజలకు ఉపయోగపడే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళా కంటిన్యూ చేసే విధంగా ఈరోజు అధికారం చేపడుతుంది. దాంట్లో ఎన్టీఆర్ క్యాంటీన్ ఆ రోజు ఒక మంచి ఉద్దేశంతో, ఎందుకంటే అర్బన్లో కానీ ఎక్కడైనా కూడా మనకి బయట నుంచి ఏదో విధంగా వలసలో లేకపోతే కూరగాయలు అమ్ముకోవడానికో లేకపోతే ఏదో విధంగా పేదలకు పనిచేయడానికి అందరూ కూడా చాలామంది కూలీలు వస్తూ ఉంటారు, ప్రతి వచ్చి రాత్రికి వెళ్తుంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రతి పేదవాడు కూడా మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు అన్న క్యాంటీన్ ఆ రోజు పెట్టడం జరిగింది. పెడితే ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని తీసేసాడు కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఎంతోమంది చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళా దాన్ని ఎన్టీఆర్ క్యాంటీన్ని నిన్న 5 సంవత్సరాలు ఒకటి మన శ్రీకర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు జరిగింది. కాబట్టి ఇవాళ మన ఒంగోలులో వచ్చే లోపలికి ఇదివరకు 4 ప్లేసుల్లో పెట్టాం. 4 ప్లేసులు కూడా ఇంకా ఓపెన్ చేయబోతున్నాం.
దాన్ని కూడా ప్రతి పేదవాడు కడుపులో తినే విధంగా రెడీ చేయమని చెప్పాం. ఎక్కడైతే ఇదివరకు పెట్టామో అవన్నీ కూడా మళ్ళీ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాడికి అన్నం పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాం. దానికి ఈరోజు మన వెంకట్రావు గారు దాన్ని మొదలుపెట్టి ఈరోజు ఆయన డోనర్గా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రతి పేదవాడికి అన్నం తినే విధంగా ఈరోజు వెంకట్రావు గారు ముందుకు రావడం చాలా సంతోషం. వెంకట్రావు గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం.